నాలుగవ అధ్యాయము, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈ యొక్క బుధవారం బైబిల్ స్టడీలో మమ్మల్ని అందరూ ఉంచినందుకు వందనాలు. ఇంతవరకు పాటలు వాయిద్యాల్లో తోడుకున్నారు, మీకు వందనాలు. ఇదిగో ప్రభు, వాక్య భాగంలోకి వెళ్ళొచ్చాను, మీ సహాయం దయచేయండి. చదవబడిన వాక్య భాగం నుంచి మీరు మాతో మాట్లాడండి. కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. వాక్యపక్షంగా నిలబడి ఉన్న మట్టి పాత్రను మహిమ కలిగిన పాత్రగా వాడుకోండి. ఓ మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన గత బైబిల్ స్టడీలో యూదులు చేసిన పాపము, ఈరోజు క్రైస్తవులు చేస్తున్న పాపము ఒకటే అయ్యున్నదని విషయాన్ని మనము గత బైబిల్ స్టడీలో మనం ధ్యానించాం. మధ్యలో 2 వారాలు బైబిల్ స్టడీ జరగలేదు. ఈరోజు మరలా బైబిల్ స్టడీలో ఉండే అవకాశం దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ రాత్రి మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలో, పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథము మలాకీ. 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4వ అధ్యాయంలో చిట్ట చివరి మాటలు, 2 మాటలు, 2 వచనాలు ఏంటండి అంటే, దేవుడు పంపించే ఒక ప్రవక్త గురించి. 6వ వచనంలో ప్రభువు యొక్క రాకడ గురించి. 6వ వచనంలో చూద్దాం. 6వ వచనంలో ఏముందంటే, నేను వచ్చి అంటే ప్రభువు యొక్క రాకడది. అంటే దేవుడే రావడం గురించి మలాకీ ద్వారా ఆయన ముందుగానే ప్రవచించారు. ఆ 6వ వచనంలో ఏముంది అంటే, నేను అంటే యెహోవా, వచ్చి అంటే రాకడ. యెహోవా అని పాత నిబంధనలు ఏమన్నారంటే ప్రభువు. ఏమన్నారండి? ప్రభువు. అప్పుడు 6వ వచనంలో మొదటి భాగంలో ఏముందయ్యా అంటే, ప్రభు యొక్క రాకడ. ప్రభువు యొక్క రాకడ. ఈ రాత్రి ఎందుకు ప్రభు యొక్క రాకడ మనము గుర్తించాలి? ఎందుకు గుర్తించాలి? యూదులు ఎందుకు గుర్తించలేకపోయారో చూసాం. ప్రభు యొక్క రాకడను యూదులు ఎందుకు గుర్తించలేకపోయారో చూసాం. గత బైబిల్ స్టడీలో మనం చూసాం. ఆయన యొక్క రాకడను వారు ఎందుకు గుర్తించలేదు అని. ఈ రాత్రి ఎందుకు ప్రభు యొక్క రాకడను మనము గుర్తించాలి?
మనం గుర్తించాలి అనే విషయాన్ని ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. ప్రైజ్ లార్డ్. ప్రభువు యొక్క రాకడ చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో గందరగోళంలో ఉన్న అంశం కూడా ఇదే. యావత్ క్రైస్తవ ప్రపంచము ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేని కొరకు? ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. మనలో కూడా కొందరు ప్రార్థనలు అలాగే చేస్తున్నారు. ఏమని? కొందరు ప్రార్థనలు, కొందరు మాటలు కూడా ఎట్లున్నాయంటే రాకడ కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాయి. అలా మాట్లాడితే ప్రభు యొక్క రాకడ అర్థం కాలేదా? ఇంకా ప్రత్యక్షపరచబడలేదా? ప్రభు యొక్క రాకడను గుర్తించడం ఎంత అవసరం మనకి అనే దాన్ని ఈరోజు చూడబోతున్నాం. ఆమె మొట్టమొదటిసారిగా ఆదికాండంలోకి మనం వెళ్దాం. ఆదికాండంలోనికి ఆదికాండంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదామవులు పాపము చేయకముందు ప్రతి చల్లపూట దేవుడు వారితో సహవాసము చేసేవాడు. అంటే ప్రతి చల్లపూట, ప్రతిరోజు సాయంకాల వేళలో ఆయన వారి మధ్యకి వచ్చి వారితో సహవాసం చేసేవాడు. అది ప్రభువు వారి మధ్యకి రావడమే. అది కూడా ప్రభువు వారి మధ్యకి రావడమే. కానీ మనం 3వ అధ్యాయంకి వస్తే, ఆదికాండం 3వ అధ్యాయంలోకి వస్తే, 3వ అధ్యాయంకి వస్తే ఏం జరుగుతుంది? ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క ప్రభు యొక్క రాకడ ఉంది. దానికి ముందు, పాపం జరగడానికి ముందు ప్రభువు వారి మధ్యలోకి వచ్చి వారితో సహవాసం చేసేవాడు. అంటే వారు అప్పుడు పరిశుద్ధులే. వారికి అప్పటికి భౌతిక దేహం ఉంది. ఉన్నను ఆ దేహములో ఉన్న రక్తం పరిశుద్ధ రక్తమే ఉంది. వారు పాపములో పడలేదు, అపరాధములో పడలేదు, తినకూడని వృక్ష ఫలాన్ని వారు తినలేదు, అజ్ఞాతిక్రమము జరగలేదు. అప్పటికి వారు దేవుని వలె ఉన్నారు. దేవుని వలె ఉన్నారు. సృష్టి మీద కూడా వారికి అధికారం ఉంది. సృష్టిని శాసిస్తున్నారు, ఏలుతున్నారు. వారు పలుకుతుంటే జరుగుతున్నాయి. వారు ఏం పలుకుతుంటే అది జరుగుతుంది. దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో ఉన్న పిల్లల్ని చూసుకోవడానికి వచ్చి వారితో సహవాసం చేసి వెళ్ళేవాడు. వాటన్నిటికంటే ఆ దినముల్లో ఒక దినం ఏం జరిగిందంటే, ఆ దేవుని పోలికలో స్వరూపంలో చేయబడిన ఆదామవులు పాపంలో పడ్డారు. అపరాధములో పడిన తరువాత దేవుడు యథావిధిగా వారి మధ్యకి వచ్చాడు. అది 3వ అధ్యాయంలో జరిగింది. పాపము జరిగిన తర్వాత, వారు థియోఫనీని పోగొట్టుకున్న తర్వాత, దేవుని పోలిక స్వరూపాన్ని పోగొట్టుకున్న తర్వాత, కేవలం వారు భౌతిక దేహం మాత్రమే కలిగి ఉన్నప్పుడు, అపరాధములో పడినప్పుడు, దిగంబరులైపోయినప్పుడు, సిగ్గు తెలిసి అంజూరు బాకుడు కచ్చరాలుగా కట్టుకున్నప్పుడు, చెట్ల చాటున వారు దాక్కున్నప్పుడు, యథావిధిగా ఆయన దిగి వచ్చాడు. ఎవరి మధ్యకి? ఆదామవుల మధ్యకి, ఏదెన్లోనికి. కానీ వారు ఏం చేశారు? దాక్కున్నారు.
ఆ రావడం అనేది, ఆయన రావడానికి ముందే వీరు పడిపోయారని తెలుసా? తెలుసు. పడిపోకముందు పడిపోతారని ఎరిగిన దేవుడు. ప్రైజ్ లార్డ్. వారు పడిపోకముందు పడిపోతారని ఎరిగిన దేవుడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏం రాయబడింది? జగదుత్పత్తికి ముందే వధించబడిన గొర్రెపిల్ల. ఇప్పుడు జగదుత్పత్తికి ముందే వధించబడిన గొర్రెపిల్ల. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు పాపములో పడకముందు దేవుడు వారి దగ్గరికి వచ్చారు. పాపములో పడిపోయినప్పుడు కూడా తెలుసు ఆయనకి. పాపములో పడుట ఆయనకు తెలుసు, అపరాధములో పడుట ఆయనకు తెలుసు. అయినను దేవుడు వారి మధ్యకి వచ్చాడు. వారు పడిపోయారని తెలుసా? ఆదామా ఎక్కడున్నావు అని అడిగాడంటే ఆయనకు తెలియదా? తెలుసు. అవ్వ చేసింది, ఆదాము చేసింది, ఆదాము భార్య స్త్రీ చేసింది, అన్ని సర్పము చేసింది, అన్నీ ఆయనకి తెలుసు. కానీ మరి ఎందుకు అడిగాడండి ఆయన? ఆదామ నువ్వు చేసింది ఏంటి అని ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడంటే అక్కడ వారు ఒప్పుకోలు వినాలి. ప్రైజ్ లార్డ్. కానీ వారు ఒకరి మీద ఒకరు నిందలేసుకున్నారు. అవునండి, నిజమేనా? మనకు కూడా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాను అందుకే ఎలా అయిపోయాను, ఇక్కడికి వెళ్ళాను అందుకే ఎలా అయిపోయాను, ఆ వ్యక్తితో సహవాసం చేశాను అందుకే ఎలా అయిపోయాను అని చెప్పకూడదు. నేను చేసేది తప్పే, నన్ను క్షమించు. ఇప్పుడు 3వ అధ్యాయములైన వచ్చుట అనేది ప్రతిరోజు చల్లపూట వస్తున్నట్టుగా కాదు. 3వ అధ్యాయంలో ఆయన వచ్చుట అనేది ప్రతి చల్లపూట వస్తున్నట్టు కాదు. ఇప్పుడు ఆయన వస్తున్నదే అండి, ఇప్పుడు వస్తున్నదే ఒకటే, కాలములో ఉన్న మానవుని యొద్దకి, నిత్యత్వములో ఉన్న దేవుడు కాలములో ఉన్న మానవుని యొద్దకు వచ్చాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుని యొద్దకి వచ్చాడు. నిత్యత్వములో ఉన్న దేవుడు కాలములోనికి వచ్చాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనిషి యొద్దకి వచ్చాడు. అంటే ఇది దేనికి ఛాయగా ఉందంటే ప్రభు యొక్క మొదటి రాకడకి ఛాయగా ఉంది. ఇది ప్రభు యొక్క మొదటి రాకడకి ఛాయగా ఉంది. వచ్చి ఏం చేశాడు ఆయన? గొర్రెపిల్లను వధించాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఒక విషయాన్ని మీతో అందరితో చెప్పాలని ఆశపడుతున్నాను. రోజు అంటే ఆదికాండం 3వ అధ్యాయానికి ముందు ఆదామవ్వలు ఎలా ఉన్నారని చెప్పాం? పరిశుద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన వారిని చూస్తున్నప్పుడు ఆయనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఆనందంగా ఉంది? వారు ఆయన వలె ఉన్నారు, వారు ఆయన వలె ప్రవర్తిస్తున్నారు, వారు ఆయన వలె మాట్లాడుతున్నారు, వారు ఆయన వలె ఆజ్ఞాపిస్తున్నారు, వారు ఆయన వలె అధికారాన్ని కలిగి ఉన్నారు. అందుకు ఆయనకి ఎలా ఉంది? ఆనందంగా ఉంది. ఈ మాట జాగ్రత్త అందరూ తీసుకోవాలని నా మనవి. ప్రైజ్ లార్డ్. ఆనందంగా ఉన్నారు.
కానీ 3వ అధ్యాయంలో వారిని చూసినప్పుడు ఎలా కనపడుతున్నారు? పాపులుగా కనబడుతున్నప్పుడు ఎలా కనబడుతున్నారు? పాపులుగా. ఈ వ్యత్యాసాన్ని పట్టుకోండి, ఈ వ్యత్యాసాన్ని పట్టుకోండి. ఒకటే, 3వ అధ్యాయంలో పాపము జరగకముందు వారు ఆయన వలె ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు. కాబట్టి ఆయన వారిని చూసినప్పుడు ఆయన ఎంతో ఆనందించారు. 3వ అధ్యాయంలో వారు ఆయన చూసినప్పుడు వారు ఎలా కనపడుతున్నారు? ఒక బిడ్డ మురుకు గుంటలో పడిపోయాడు, ఆ మురికి నీరు కూడా తాగేశాడు, ఆ బట్టలన్నీ శరీరం అంతా మురికైపోయింది, బయటకు తీసాం. ఎలా చూస్తాం? కౌగులించుకుని ముద్దు పెట్టుకోవాలనుకుంటావా? ఎలా కనబడతాడు చెప్పండి, మాట్లాడండి. అసహ్యంగా కనబడతాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో మానవుడు ఎలా కనబడుతున్నాడు? అప్పుడు దేవుడు నేను వీరిని చూడలేను, కానీ చూడాలి, చూడకుండా ఉండలేడు. దేవుడు ఆయన బిడ్డల్ని ఆయన చూడకుండా ఉండలేడు, కానీ చూసే పరిస్థితిలో వారు లేరు. చూడాలి అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, వినండి జాగ్రత్తగా సంగమా, చూడాలి కానీ చూడలేని పరిస్థితిలో ఉన్నాడు, చూడలేని స్థితి వారిది. చాలా పాపముతో ఉన్నారు, దిగంబరులు అయిపోయారు, పాపులుగా కనపడుతున్నారు. ఇప్పుడు వారిని చూడాలని ఆయన ఆశ ఉంది. అప్పుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే, ఆ మానవుడికి ఆయనకి మధ్యలో రక్తాన్ని పెట్టాడు. ఎరుపులో నుండి ఎర్రని దారిని చూసినప్పుడంట, చెప్పండి ఎక్కడుంది? ముద్రలో ఉంది. అవునండి, ప్రైజ్లో కొందరు చదువుతున్నారు, ఇంకా కొందరు ఇంకా చదవట్లేదు. ఎర్రని దాని గుండా ఎర్రని దానిని చూసినప్పుడు మీ పాపములు ఎర్రని వలె ఉన్నాయన్నాడు. అవునండి, యెషయా గ్రంథంలో రక్తం వలె ఎర్రగా ఉన్నాయి, హిమం వలె తెల్లగా చేస్తాను రండి అన్నాడు ఆయన. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ మానవుణ్ణి చూడడానికి దేవుడు మధ్యలో ఏం పెట్టుకున్నాడండి అంటే, రక్తం పెట్టుకుని చూస్తున్నాడు. సోదరులు, మీకు కూడా అనేక మంది పాపుల్లాగే కనపడతారు కదా. అందరూ వినలేదన్నమాట, మళ్ళీ చెప్తున్నా. మీకు కూడా అందరూ లేదా కొందరు ఎలా కనపడతారు? పాపుల్లాగే కనపడతారు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? అది నేను చెప్తున్నా, ప్రవక్త చెప్పింది. ఆయన రక్తము గుండా మనల్ని చూస్తున్నాడు. మాటల్లో, చూపుల్లో, ప్రవక్తనలో, పడకలో, నడకలో, అనేకమైన పరిస్థితుల్లో మనం ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ఆయన మనల్ని దేని గుండా? రక్తము గుండా చూస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? నీకు నీ పక్క వారికి మధ్యలో రక్తం ఉండాలి. ఒక సహోదరికి ఇంకో సహోదరికి మధ్యలో రక్తం ఉండాలి. ఇంకో సహోదరుడికి ఇంకొక సహోదరికి మధ్యలో రక్తం ఉండాలి. ఉందా? కనబడదు అది. కానీ మనకు ఎలా కనబడుతున్నారు అందరూ? సందర్భం వచ్చింది కాబట్టి వచ్చిందండి ఇది. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదా. పరిశుద్ధుడైన దేవుడే పాపిని చూడలేక ఆయన ఏం పెట్టుకున్నాడు? మధ్యలో రక్తము. మనకి ఆయనకి మధ్యలో ఏముంది? రక్తము. ఆమేన్, ఆమేన్. ఇది మొదటి రాకడ.
ఆయన వచ్చిన విధానము, ఆయన వచ్చిన దానికి కారణము, వచ్చిన తర్వాత చేసిన కార్యము అక్కడ ఉన్నది. నిత్యత్వములో నుండి ఆయన కాలములోనికి వచ్చి ఉన్నాడు. పరిశుద్ధులైన దేవుడు పాపి వద్దకు వచ్చి ఉన్నాడు. ఆ పాపములో ఉన్న తన కుమారుడు కుమార్తెను చూడడానికి మధ్యలో ఆయన రక్తమును, గొర్రె పిల్లను వధించి రక్తమును పెట్టాడు. ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తుకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అక్కడ ఒక సంఘము పతనమైపోయింది. ఆ సంఘాన్ని అక్కడ స్త్రీ అన్నారు. స్త్రీ ఆమె పేరు లేదు అక్కడ. 1వ అధ్యాయంలో లేదు, 2వ అధ్యాయంలో లేదు, 3వ అధ్యాయంలో లేదు, 4వ అధ్యాయంలో లేదు. ఆమె పేరు లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రభు యొక్క మొదటి రాకడ. ఆదికాండం 3 అండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ మరి కొంచెం ముందుకు వెళ్తే 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయం, 4వ అధ్యాయం తర్వాత 5వ అధ్యాయం, 3 తర్వాత 4, 4 తర్వాత 5. 5వ అధ్యాయంలో ఏముంది అంటే గ్రంథం ఉంది. గ్రంథం ఎలా ఉంది అంటే విప్పబడి ఉంది. ఆ గ్రంథం ఎలా ఉంది? విప్పబడి ఉంది. ఆ విప్పబడిన గ్రంథంలో ఏమున్నాయి? పేర్లు ఉన్నాయి. పేర్లు కలిగిన గ్రంథం. ఆ 5వ అధ్యాయంలో 7వ వాడు ఆదాము నుండి 7వ వాడు ఎవరండి? హానోకు. ఆదాము నుండి 7వ వాడైన హానోకు యొద్దకి ఎవరు వచ్చారు? వచ్చారా? హానోకు యొద్దకి దేవుడు దిగి వచ్చి చదవండి. వచ్చినాడు 5. హానోకు దినములని 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత ప్రైజ్ ది లార్డ్. హానోకు దేవునితో నడిచెను. ఎవరితో? దేవునితో. హానోకు అంటే దేవుడు హానోకు యొద్దకి వచ్చి ఉన్నాడు. దానిని హానోకు గుర్తించాడు. రాకడను గుర్తించినందువలన 5వ అధ్యాయములో ఉన్న హానోకు ప్రభు యొక్క రాకడను గుర్తించినందువలన మరి హానోకుకి మొదటి రాకడ తెలుసా అండి? హానోకుకి మొదటి రాకడ తెలుసా? తెలుసు. ఎట్లా తెలుసు? ఆదాము ద్వారా. ఎందుకంటే హానోకు పుట్టేసరికి ఎవరున్నారు? ఆదాము బ్రతికే ఉన్నాడు. అందువలన హానోకు ఆదాము ద్వారా మొదటి రాకడ సంగతులు విన్నాడు. అప్పుడు హానోకుకి మొదటి రాకడ అర్థమైంది. ఇక మిగిలి ఉన్నది 2వ రాకడ. 2వ రాకడ అనగా ఎత్తబాటు. తీర్పుకు ముందు, శ్రమలకు ముందు, శ్రమల గుండా కాదు, శ్రమలకు ముందు ఎత్తబాటు. అది ఎవరికి అర్థమైంది? ప్రైజ్ ది లార్డ్. మొదటి రాకడ ఆదాము ద్వారా విన్నాడు. అప్పుడు 2వ రాకడలో ప్రభువు యొక్క
రాకడను కనుగొని ప్రభువుతో కలిసి నడుస్తున్నాడు ఆనోకు. అప్పుడు రెండవ రాకడలో ఏం తెలుసుకున్నాడంటే ఎత్తబడే విశ్వాసమును పొందుకుంటున్నాడు. ఎవరి ద్వారా? ఆదాము కాదు, యేసు ప్రభువు ద్వారా. ఆ రాకడలో వచ్చిన ప్రభువు ద్వారా ఎత్తబడే విశ్వాసమును పొందుకుని ఆమె దేవునితో పాటు కొనుపోబడ్డాడు. ఇంకా కనబడలేదు. ఎవరు? ఆనోకు ఇంకా కనబడలేదు. ప్రైజ్ లార్డ్. తర్వాత ఏం జరిగింది? నోవహు ద్వారా జలప్రళయం వచ్చింది కదా 7వ అధ్యాయంలో. ఆమె ప్రైజ్ లార్డ్. మరి అప్పటికి ఆనోకు బ్రతికున్నాడా? జలప్రళయం వచ్చేటప్పటికి ఆనోకు బ్రతికున్నాడా? జలప్రళయం వచ్చేటప్పటికి ఆనోకు భూమి మీద ఉన్నాడా? బ్రతికున్నాడా? ప్రశ్న కరెక్ట్ కాదు. భూమి మీద ఉన్నాడా? లేడు. జలప్రళయం వచ్చేసరికి ఎవరూ లేరు. ఆదాము నుండి షేతు, ఎనోషు, కేనాను, మహలలేల, ఎరేదు, తర్వాత ఆనోకు తర్వాత మెతూషెల తర్వాత లెమెకు తర్వాత నోవహు జలప్రళయంలోకి వెళ్ళేసరికి వీళ్ళెవరూ లేరు. నోవహు జలప్రళయంలోకి వెళ్ళే సంవత్సరంలోనే చనిపోయాడు మెతూషెల. నోవహు జలప్రళయంలోకి వెళ్ళడానికి 5 సంవత్సరాల ముందే చనిపోయాడు లెమెకు. మిగిలిన వారందరూ ముందే చనిపోయారు. కానీ హానోకు మాత్రం, 7వ వాడైన ఆనోకు మాత్రం ఎత్తపడ్డాడు. నోవహు జలప్రళయం గుండా వచ్చాడు. కానీ హానోకు జలప్రళయానికి ముందే ఎత్తపడ్డాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హానోకు మాత్రం జలప్రళయానికి ముందే ఎత్తపడ్డాడు. ఎందుకు ఎత్తపడ్డాడయ్యా? అతను రాకడను గుర్తించాడు. ఎందుకు గుర్తించాలి రాకడని ఎందుకు గుర్తించాలి? రాకడను ఎందుకు గుర్తించాలంటే మనము ఈ రాకడ తర్వాత శ్రమలు ఉన్నాయిగా, శ్రమల్లోనికి పోకుండా ఉండడానికి మనం శ్రమల్లోనికి పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం గుర్తించాలి? రాకడను గుర్తించాలి. ఇప్పుడు రాకడను గుర్తించకపోతే శ్రమల్లోకి పోతాం. గుర్తిస్తే శ్రమల్లోకి పోము, శ్రమలకు ముందే ఎత్తపడతాం. ఇప్పుడు ఎందుకు రాకడను మనము గుర్తించాలి? ఆదికాండములో చూస్తున్నాం ఈ చిత్రాన్ని. మొదటి రాకడ, రెండవ రాకడ. ప్రైజ్ లార్డ్. దీని తర్వాత నోవహు ఓడలోనికి రాకడ, అది 3వ రాకడ. ప్రైజ్ లార్డ్. అది సంఘానికి సదృశ్యమని మరొక చోట ప్రవక్త 144,000 మంది యూదులకు సాదృశ్యమని చెప్తున్నారు. ఎవరిని గురించి? నోవహును గురించి. ప్రైజ్ లార్డ్. పరలోక పెళ్లి కుమారుడు, భూలోక పెళ్లి కుమార్తె భవిష్య గృహం అనే వర్తమానంలో చెప్తున్నారు ఆ మాటలు. హానోకు ఎత్తబడే వధువుకి సాదృశ్యం, నోవహు 144,000 మందికి సాదృశ్యం. మరొక చోట విడిచిపెట్టబడిన సంఘానికి సాదృశ్యం, శ్రమలు గుండా వచ్చే సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు మనం ఎందుకు రాకడను గుర్తించాలి అంటే రాకడ తర్వాత జరగబోయే శ్రమలు అనేవి
శ్రమల్లోనికి మనం పోకుండా ఉండాలంటే పాత్రలు కుమ్మరించబడతాయి. ఆ మహాశ్రమంలోనికి మనం వెళ్ళకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం చేయవలసింది ఏం గుర్తించాలి? రాకడను గుర్తించాలి. రాకడను గుర్తించడం ఒక్కటే కాదండి, ఆ రాకడలో వచ్చిన ఆయన చెప్పిన వర్తమానాన్ని, రాకడలో వచ్చిన ఆయన చెప్పిన వర్తమానాన్ని గుర్తించాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు ఆనోకు దగ్గరికి వచ్చిన ఈ దేవుడు ఆనోకుకి ఏం చెప్పాడు అంటే 7 ముద్రలు. ఏం చెప్పాడండి? 7 ముద్రలు. ఆ 7 ముద్రలు ఏమున్నాయ్యా అంటే 7 ఉరుములు. 7 ముద్రల్లో 7 ఉరుములు ఉన్నాయి. ఆ 7 ఉరుములే అతన్ని ఎత్తబాటులోనికి తీసుకెళ్ళి. ఇప్పుడు ఈ ముద్రలు బోధించింది ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరికి? వచ్చిన ఆయన కాదని గుర్తించలేకపోతే ఆయన మాటలు వినేవాడు కాదు. ఆ ముద్రలు బోధించింది ఆయనే, ముద్రలు బయలుపరిచింది ఆయనే, ఉరుములు చెప్పింది ఆయనే, ఉరుములు బయలుపరిచింది ఆయనే. ఎవరికి? ఎందుకు అవి గుర్తించగలిగాడంటే అతను రాకడను గుర్తించాడు. రాకడను గుర్తించినందువలన నోవహు కూడా రాకడ గుర్తించాడు. ఏ రాకడ? 3వ రాకడ. ఎక్కడ? వాడలో ఉన్న ప్రభువు వాడలోకి వచ్చి నోవహు నీవు నీ కుటుంబము వాడలోనికి రండి అని పిలిచాడు. ఎక్కడుండి? వాడలో ఉండి. కానీ తెలుగు బైబిల్ ఏముందంటే నోవహు నీవు నీ కుటుంబం వాడలోనికి వెళ్ళండి అని ఉంది తెలుగు బైబిల్లో. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే నోవహు ఓడలోనికి రండి అని పిలిచాడు. ఓడ లోపలికి రమ్మని పిలిచాడు. లోపలికి రమ్మని పిలిచాడంటే అర్థం ఏంటంటే ఆయన ఆల్రెడీ లోపల ఉన్నాడు. అది ప్రభు యొక్క రాకడ. గుర్తించాడు. ఆ స్వరమును వినగానే లోపలికి వెళ్ళిపోయాడా? ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆయన వచ్చి ఉన్నాడని అర్థమైంది. ఎవరికి? నోవహుకి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ వింటున్న స్వరం ఏంటి? హానోకు వింటున్న స్వరం ఏంటి? హానోకు వింటున్న స్వరము ముద్రలు, ఉరుములు, మర్మములు వింటున్నాడు. హానోకు వింటున్న స్వరము, ఆ స్వరములో ఏముందయ్యా అంటే థియోఫనీ. థియోఫనీ. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వరములో అతను థియోఫనీని చూశాడు. థియోఫనీని గురించి విన్నాడు. థియోఫనీని చూశాడు. థియోఫనీతో అనుభూతి పొందుకున్నాడు. థియోఫనీని ధరించుకున్నాడు. వెళ్ళిపోయాడు. థియోఫనీ గుండా విన్నాడా? ఎస్. థియోఫనీని చూశాడా? థియోఫనీని అనుభూతి చెందాడా? థియోఫనీని ధరించుకున్నాడా? థియోఫనీతో ఎత్తబడ్డాడా? సేమ్ అది మనకు జరగాలి. ఇప్పుడు ఆ కార్యం మనకు జరగాలి. వాడెక్కి శ్రమల గుండా వెళ్ళేదానికి కాదు. ఇప్పుడు నోవహు వాళ్ళలోనికి పిలుస్తుంటే హానోకేమో దేవుణ్ణి పైకి రమ్మని పిలుస్తున్నాడు. హానోకుకి ఓడలోకి వెళ్ళే సిద్ధపాటు వస్తుంటే హానోకుకేమో నోవహుకి ఓడలోకి వెళ్ళే సిద్ధపడుతుంటే హానోకు పైకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. శ్రమల గుండా కాదు. ఇప్పుడు హానోకు శ్రమల గుండా కాదు. వధువుకి శ్రమలు ఉండవు, సంఘానికి శ్రమలు ఉంటాయి.
కానీ ఈరోజు వధువుకు కూడా శ్రమలు ఉంటాయని చెప్పే సంఘాలు, వర్తమాన బోధకులు ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. వధువుకి శ్రమలు ఉంటాయని, వధువుకి తీర్పు ఉంటుందని, వధువుకి తీర్పు ఉంటుంది అని. వధువు తీర్పులోనికి పోతుందా? శ్రమలు 6వ ముద్ర. శ్రమలు 6వ ముద్ర. 6వ ముద్ర అనగా సిలువ. క్రీస్తు సిలువ వేయబడుతున్నప్పుడు అదేమో ఏ ముద్ర? 6వ ముద్ర. అప్పుడే ఆయన లోపల ఉన్న వధువు కూడా శ్రమ పెట్టబడింది. అంటే ఆమెకి ఏమైపోయాయి? అయిపోయాయి. ఇప్పుడు ఆమెకి శ్రమలు లేవు. యేసు ప్రభు తీర్పు తీర్చబడినప్పుడే ఆమె కూడా తీర్పు తీర్చబడింది. అందుకే ఆమెకి ఏమి లేవు? తీర్పు లేదు. వధువుకి తీర్పు లేదు. ప్రైజ్ లార్డ్. అవన్నీ ఎక్కడున్నాయి? ప్రభు యొక్క రాకడలో తీసుకొచ్చిన గ్రంథములో ఉన్నాయి. కానీ రాకడ నమ్మని ఎడల, రాకడను గుర్తించని ఎడల నీకు ఆ గ్రంథం తెరవబడుట జరగదు. ఆ గ్రంథములో ఉన్నాయి మాట ఇవి. ప్రైజ్ లార్డ్. దానియేలు 70 వారాల్లో కూడా 1 వారం ఉందన్నాడు. 1 వారం. కానీ ముద్రల దగ్గరకు వచ్చేటప్పటికి అర్ధవారం ఉంది. ఏం మిగిలి ఉంది? అర్ధవారం మిగిలి ఉంది. అది అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా అది రాకడను గుర్తిస్తే వారం ఉందో అర్ధవారం ఉందో మనకి గ్రహించబడతాం. మనకు అది బయలుపరచబడుతుంది. ఎందుకనంటే ఆ రాకడలో హానోకుకి దేవుడు గ్రంథమును తీసుకొచ్చాడు. ఆ గ్రంథములో ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రల్లో ఏమున్నాయి? ఉరుములు ఉన్నాయి. ఆ ఉరుములలో అతనికి ఎత్తబడే విశ్వాసం ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దానిని బట్టి హానోకు తర్వాత వచ్చిన శ్రమల్ని తప్పించుకుని యేసు ప్రభుతో పాటు ఎత్తబడిలోనికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో కూడా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు ప్రభు వారి యొక్క పరిచర్య మొదటి రాకడలో, ఈ 4 సువార్తల్లో భాగంగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఏం బోధించారంటే 7 ముద్రలు బోధించారు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ముద్రలు బోధించిన తర్వాత ఏం జరిగింది? క్రీస్తు శకం 30లో, అవునండి, క్రీస్తు శకం 30లో ఏప్రిల్ నెల 4వ తేదీ మంగళవారం ఆ డేట్ నేను చెప్పట్లేదు, ప్రవక్తే చెప్పారు. క్రీస్తు శకం 30 ఏప్రిల్ నెల 4వ తేదీ మంగళవారం. ప్రైజ్ ది లార్డ్. వర్తమానంలో ఉన్నది అది, ప్రవక్త చెప్పిందే అది. ఆ రోజైన సాయంత్రం ఏం చెప్పారండి? ఉదయకాలంలో ఒక భాగాన్ని, కొంత భాగాన్ని, సాయంకాలం ముందు కొంత భాగాన్ని, 2 కూటాలు జరిగాయి. 2 కూటాలు 24 అధ్యాయం చెప్పడానికి 2 కూటాలు జరిగాయి. ఉదయకాల కూడిక,
సాయంకాలం కూడిక జరిగింది. 2 కూటాల్లో కూడా ఆయన క్రీస్తకం 30 ఏప్రిల్ నెల 4వ తేదీ మంగళవారం ఉదయం సాయంత్రం కూడా ఆయన ఏం చెప్పాడండి? మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని బోధించాడు. అప్పుడు వారు 3 ప్రశ్నలు అడిగారు. ఇవి ఎప్పుడు జరుగును, రాకడకు సూచనలు ఏంటి, యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని 3 ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం ఇస్తున్నాడు ఆయన. వాటికి సమాధానం అంతా ఎందులో ఉందయ్యా అంటే ముద్రలో ఉంది. ఆ ముద్రలో ఉన్న సంగతులు బోధిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్తలో కొందరే విన్నారు. ఆ కొందరే ఆ ముద్రలు విన్నారు. ఎవరా కొందరు? రాకడను గుర్తించిన వారు. ఈ ముద్రలు ఆయన బోధిస్తున్నప్పుడు అన్న కయపలు లేరు, శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు లేరు, ధర్మశాస్త్ర బోధకులు లేరు. కేవలం ఎన్నిక చేయబడిన వారే విన్నారు. వారు కూడా తరువాత సంఘానికి కూడా ఆ సంగతులు బోధించారు. వారెవరయ్యా అంటే రాకడను గుర్తించిన వారు. మొదటి రాకడ. సౌలు మొదటి రాకడ ఎరుగడు, కానీ దమస్కు మార్గంలో తిన్నననే వీధిలో ఆయన మొదటి రాకడ కనుగొన్నాడు. అక్కడి స్తంభము ద్వారా ఆయన అతను దర్శించినప్పుడు, దేవుడు అతను దర్శించినప్పుడు వచ్చింది ఆయనే. రాకడను అతను కనుగొన్నాడు, లేఖనాల్లో గుర్తించాడు. దైవ ప్రత్యక్షత ద్వారా రాకడను గుర్తించి అనేక మందిని సిద్ధపాటు చేస్తే 30వ సంవత్సరం క్రీస్తకం 30 ఏప్రిల్ నెల 4వ తేదీ మంగళవారం చెప్పిన తర్వాత 70వ సంవత్సరం క్రీస్తకం 70వ సంవత్సరంలో యుద్ధం వచ్చింది. యుద్ధం, శ్రమలు, ఇజ్రాయేల్ యొక్క రక్తం ఏరులై పారింది. కానీ ఆ యుద్ధములో ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు బోధించిన బోధ వినిన వారు, నమ్మిన వారు, రాకడను గుర్తించిన వారు తప్పించబడ్డారండి. ఎవరైతే ఆ రాకడ కనుగొన్నారో వారు టైటస్ చక్రవర్తి చేతిలో చనిపోలేదు, వారు శ్రమల్లో లేరు. ఎందుకంటే రాకడ గుర్తించబడిన వారికి గ్రంథం విప్పబడింది. ఆ గ్రంథం విప్పబడిన వారికి తప్పించుకునే మార్గం దొరికింది. ఎవరికి గ్రంథం విప్పబడుతుంది? రాకడను గుర్తించిన వారికి, రాకడను నమ్మిన వారికి. ఆమేన్. వారికి ఏమవుతుంది? గ్రంథం విప్పబడుతుంది. ఎవరికైతే గ్రంథం విప్పబడిందో వారికి ఎస్కేప్ అయిపోయే మార్గం తెరవబడుతుంది. అంటే తప్పించుకునే మార్గం తెరవబడుతుంది. ఆ తెరిచేది వారికి వారి జ్ఞానాన్ని బట్టి కాదు, వారి తెలివిని బట్టి కాదు, వారికి విప్పబడిన వాక్యమే వారికి మార్గాన్ని తెరుస్తుంది. అందుకే మనం దేని గుర్తించాలి? రాకడ. ఆ రోజు యూదులు కూడా అదే మలాకీ గ్రంథంలో ఉన్న రాకడం గుర్తించలేదు కాబట్టి టైటస్ చక్రవర్తి వచ్చినప్పుడు, క్రీస్తకం 70లో టైటస్ చక్రవర్తి వచ్చినప్పుడు ఆ చక్రవర్తి చేతిలో అందరూ చంపబడ్డారు, శ్రమల్లోకి వెళ్ళిపోయారు. ఆ శ్రమల్లోకి వెళ్లకుండా తప్పించిందే మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఎందుకంటే అక్కడే ఉన్నాయి. అది 3వ ఏడుపు.
అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆత్మల వివేచన కాదండి. వాక్య బయలుపాటు ఏం చేసింది? వారిని శ్రమల్లో నుండి తప్పించింది. కొందరు అద్భుత కార్యాల కొరకు, కొందరు ఆశ్చర్య కార్యాల కొరకు, కొందరు సూచక్రియల కొరకు, కొందరు ఆత్మల యొక్క వివేచన కొరకు, ప్రవచనాల కొరకు పరుగులు పడుతూ ఉంటారు. కానీ మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఉన్నది వాక్యం తెరవబడుట. వారికి వాక్యం ఎప్పుడైతే తెరవబడిందో ఆ వాక్యాన్ని వారు నమ్మారు. రాకడను గుర్తించిన వారికి మూడో ఈడ్పు పరిచర్యలో ఏమొస్తుంది? మర్మములు బయలుపరచబడుతున్నాయి, వాక్యం ప్రత్యక్షపరచబడుతుంది, వారు వాక్యముగా మారిపోతున్నారు. ఆ వాక్యం వారిని శ్రమల్లోనికి వెళ్లకుండా తప్పించింది. హానోకుని తప్పించింది అదే. ఎందుకంటే హానోకు రాకడను కనుగొన్నాడు, రాకడను గుర్తించాడు. ఆ రాకడలో వచ్చిన బలిష్ఠుడైన దూతను నమ్మాడు. ఆ బలిష్ఠుడైన దూత వర్తమానాన్ని విన్నాడు. బలిష్ఠుడైన దూత దగ్గర కూడా వర్తమానం ఉందా? ప్రైజ్ ది లార్డ్. చివరికి ఈ మాట చెప్తున్నాను వినండి. బలిష్ఠుడైన దూత దగ్గర కూడా వర్తమానం ఉందా? ఉంది. రూతు గ్రంథం 4 అధ్యాయాల్లో రూతుతో నయోమి మాట్లాడుతుంది. నువ్వు ఏం చేయాలి? స్నానం చేయి. ఏం చేయాలి? స్నానం చేయి. తర్వాత ఏం చేయాలి? తైలం పూసుకో. తర్వాత ఏం చేయాలి? బట్టలు కట్టుకో. స్నానం చేయి అంటే మారు మనసు పొంది ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందు. ఎవరు చెప్తున్నారు? నయోమి. ఎవరికి? రూతుకి. తైలం రాసుకో, పరిశుద్ధాత్మను పొందుకో. బట్టలు కట్టుకో అంటే క్రియలు, మురుకులకి తరవారికి వేరుగా ఉండు. అపోస్తల బోధలో సహవాసంలో ఉండు. ప్రభురాత్రి భోజనంలో ఉండు. ఎడతెగని ప్రార్థనలో ఉండు. ఇవి వస్త్రాలు, బట్టలు. ప్రైజ్ ది లార్డ్ అని ఎవరు చెప్పారు? నయోమి రూతుకి చెప్పింది. రూతు అన్య వధువై ఉన్నది, నయోమి ఇశ్రాయేలు సంఘమై ఉన్నది. ఆమె తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు. ఆమె ఏమంటుంది? తిన్నగా నువ్వు ఏం చేయాలి? బోయజు పొలంలోకి వెళ్ళి అతను పండుకున్న వరకు వేచి చూడు. పండుకున్న తర్వాత నువ్వు వెళ్ళి అతని పాదముల దగ్గర పడుకొని అతని దుప్పటిని కప్పుగా. పాదముల దగ్గర ఉన్నవారు ఎవరు? వెళ్ళు. అటు తరువాత ఏం చేయాలో నీకు బోయజు చెప్తాడు అన్నది. ఎవరు? నయోమి అన్నది. ఎవరితో? రూతుతో. నయోమి చెప్పిన వర్తమానం ఏంటి? అపోస్తల కార్యముల గ్రంథం 2:38 నుండి 42 వరకు చెప్పింది నయోమి రూతుకి. ఇంకా ఉంది కానీ అది ఆమెకు తెలియదు, నయోమికి తెలియదు. అది ఎవరు చెప్తారయ్యా? నీకు బోయజు చెప్తాడు. బోయజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే బలిష్ఠుడగు దూత. అంటే బలిష్ఠుడగు దూత దగ్గర కూడా ఏముందయ్యా? వర్తమానం ఉంది. అది నీ పరిపూర్ణ వర్తమానం. కానీ ఈరోజు వర్తమాన సంఘాల్లో ఏం చేస్తున్నారంటే అపోస్తల కార్యం 2:38 నుండి 42 వరకు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వదిలేస్తున్నారు. వదిలేయడం వల్ల ఏంటంటే సంఘాలు కట్టబడుతున్నాయి, విశ్వాసులు పెరుగుతున్నారు, కానీ వారికి ఎత్తబడే విశ్వాసం రావట్లేదు. రావాలి అంటే బలిష్ఠుడైన దూత. ఎక్కడ ఆ బలిష్ఠుడైన దూత? ప్రకటన 10:1. ఎప్పుడు ఆ బలిష్ఠుడైన దూత? 1963. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ పునాది పరిచర్య చేసిన వర్తమానికుడైన ప్రవక్త కూడా బలిష్ఠుడైన దూత దిగి వచ్చినప్పుడు ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని పరిచయం కూడా చేస్తున్నాడు. చేసి వెళ్ళాడు ఆయన.
ఎందుకు పరిచయం చేసి వెళ్ళాడు ఆయన దగ్గర ఏముంది? వర్తమానం ఉంది. అది బలిష్ఠుడైన దూత వర్తమానం. 7వ దూత వర్తమానం ఉంది కదా, బలిష్ఠుడైన దూత వర్తమానం కూడా ఉందా? ప్రైజ్ లార్డ్. 7వ దూత వర్తమానం ఉంది కదా, బలిష్ఠుడైన దూత వర్తమానం కూడా ఉందా? బలిష్ఠుడైన దూత వర్తమానము గ్రంథమై ఉన్నది. ఆ గ్రంథములో ఉరుములై ఉన్నాయి, ముద్రలు దాగి ఉన్న ఉరుములై ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయంటే ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు బోయజు దగ్గర కూడా ఏముంది? ఇప్పుడు నయోమి చెప్పాల్సింది చెప్పేసింది. నయోమి దగ్గర ఏమీ లేదు, ఇక వర్తమానము లేదు. తన దగ్గర చెప్పాల్సిన వర్తమానం చెప్పేసింది. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేయాలో ఆమె ఎవరి నుండి వినాలి? బోయజు నుండి వినాలి. బలిష్ఠుడైన దూత ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి వినాలి. వినాలంటే ఆ రాకడను గుర్తించాలి. గుర్తిస్తే, అక్కడికి వెళితే, ఆ స్థలములో మనం ఉంటే, ఏ స్థలములో? ప్రకటన 10:1 అనే ఆ స్థలములో మనముంటే, మనము దానిని గుర్తిస్తే అప్పుడు అక్కడ వర్తమానం ఉంటుంది. ఆ వర్తమానాన్ని మనం వింటాం. అది బలిష్ఠుడైన దూత వర్తమానం. అది మనల్ని ఏం చేస్తుంది? శ్రమల్లోనికి వెళ్ళకుండా, ఉగ్రతలోనికి వెళ్ళకుండా, మహాశ్రమల్లోనికి మనం వెళ్ళకుండా మనల్ని ఆ వర్తమానం ఏం చేస్తుంది? తప్పిస్తుంది. ఎందుకు గుర్తించాలంటే ప్రైజ్ ది లార్డ్, అనేక సంగతులు దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు గుర్తిస్తే ఎలా ఉంటాం? ఆనోకులా ఉంటాం. కానీ ఆనోకులా లేమే. గుర్తిస్తే ఎలా ఉంటాం? హానోకులా ఉంటాం. కానీ హానోకులా ఉన్నామా? లేమే. శత్రువుల సంఖ్యలు పెరుగుతున్నాయా? శత్రువులు కొద్దిమంది మిత్రులుగా అయిపోతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఇది సామాన్యమైన ప్రశ్నే. పెరుగుతుంటే ఎలా ఎత్తబడేది? నీవు ఇంకా ఇతరుల కోసం మాట్లాడుతూనే ఉన్నావా? మాట్లాడుతూ ఉంటుంటే ఎలా ఎత్తబడేది? ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎత్తబడి జరిగితే, ఆ బిజీగా ఉన్నప్పుడు అందుకే నేను గుర్తిస్తే మనం ఎట్లా ఉంటామంటే అనుకోలేదు. మనం పాడతామే, ఆనోకువలే ఏలియావలే నేను కూడా సాగిపోయేది కాదు, వెళ్ళిపోయేదా. కానీ వెళ్ళిపోయేటట్టుగా మనం ప్రవర్తించట్లేదు కదా. లోతుగా ఆలోచించండి ఒకసారి. నా ప్రశ్న మీరు చాలా సీరియస్గా తీసుకోండి. మేము ప్రకటన 10:1 నమ్ముతున్నాం బ్రదర్. నమ్ముతున్నారా? ఎస్, ఆమేన్, నమ్ముతున్నాం. ఆయన వచ్చి ఉన్నాడా? వచ్చి ఉన్నాడు, నేను నమ్ముతున్నాను. మరి ఇప్పుడు ఈ బైబిల్ స్టడీలో ఇక్కడ మనం ఉంటే మనకొక వ్యక్తి మాదిరిగా ఉన్నాడు అక్కడ. ఎస్, అవును, మనకొక వ్యక్తి మాదిరిగా ఉన్నాడు అక్కడ. ఉన్నాడండి, ఛాయ ఉంది అక్కడ.
నీడ ఒకటి ఉంది, నిజస్వరూపం ఒకటి ఉండాలి. ఇప్పుడు అక్కడ ఆనోకు యొక్క ప్రవర్తన ఎట్లుందో మనం కూడా అలాగే ఉండాలి. శత్రువుల సంఖ్య పెంచుకోకండి. ఉన్న శత్రువులతో సమాధానపడి మిత్రులుగా నువ్వు మార్చలేవు, ప్రార్థన చేయి, శత్రువులు మిత్రులుగా మారుతానని చెప్పాడు దేవుడు. చెప్పాడు కదా, వాగ్దానం ఉంది కదా, వాగ్దానాన్ని పట్టుకో, మాట్లాడు. ప్రైజ్ లార్డ్. ఇంకా చెప్పడానికి అనేక విషయాలు ఉన్నాయి, కానీ మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి? అందరము ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆనోకు వలే. ప్రైజ్ లార్డ్. అది మనకైతే కష్టం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఆయనే మనలో నివసిస్తే అది ఆయనకి సాధ్యం. రాకడను ఎందుకు గుర్తిస్తే మన యొక్క జీవితం ఎట్లా ఉండబోతుంది? అలా లేదా? మరి గుర్తించామని చెప్తున్నావు, అలా లేదు అంటే గుర్తించవలసి ఉంది. గుర్తించినప్పుడు అక్కడ ఏముందంటే ఒక వర్తమానం ఉంది, బలిష్ఠుడైన దూత వర్తమానం. బలిష్ఠుడైన దూత వర్తమానమే పరిపూర్ణ ప్రేమ. అంతేనండి, ఇంకేం లేదు. ఏడవ ముద్ర అనగానే క్రీస్తు, క్రీస్తు అనగానే తలరాయి అంటే అక్కడ ఏముంటుందండి చిత్రంలో? తలరాయి అంటే అక్కడ ప్రేమ లేదు అంటే ఏం లేదు? లేదు. ప్రేమ లేకుండానే తలరాయిని మేము పొందేసుకున్నాం, తలరాయిని మేము పొందేసుకున్నాం, తలరాయిని నేను పొందేసుకున్నాం అంటే బీ సీరియస్. ప్రైజ్ లార్డ్. ఈ బైబిల్ స్టడీ మిగిలిన వారందరికంటే మనకే అత్యంత ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ యొక్క స్థలాన్ని విడిచి వెళ్ళకముందు ఒకసారి ఆలోచన చేద్దాం. అనేక విధాలుగా ఆయన రాకడను గురించి, రాకడ తర్వాత జరుగుతున్న సంగతులను గురించి, రాకడను గుర్తించిన వారి గురించి మనకి వివరంగా చెప్పబడింది. ఇప్పుడు గుర్తిస్తే ఎందుకు గుర్తించాలో చెప్పుకున్నాం. గుర్తిస్తే ఎలా ఉండాలండి? ఖచ్చితంగా మనం సిద్ధపడాలి. ఎవరి వలే? హానోకు రియల్ పర్సన్ కాదు, అక్కడ ఛాయ. మనమే నిజమైన స్వరూపం. అది మనమే అనడానికి చెప్పుకున్నట్ట కాదు, అలాగున మనము జీవించుట, అలాగున మనము ప్రవర్తించుట, పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, పిల్లలు పెంచుకుంటూ, కుటుంబాన్ని నడిపించుకుంటూ దేవునితో నడుస్తున్నాడు. ఒకానొక దినమున అతను కనబడకుండా పోయాను. దేవునితో పాటు అతను వెళ్ళిపోయాను, కొనుపోబడాను, ఆరోహణమయ్యాను, ఎత్తబడాను. అలా అంటే కొందరు పని పాట మానేసి ఇంటికి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ సిద్ధపడిపోవాలా? కాదు. నో. ఇంటి దగ్గర హానోకే, పొలంలో హానోకే, ఎక్కడున్నా హానోకే. దేవుని పని విషయంలో హానోకే, ఇంట్లో పని దగ్గర కూడా హానోకే, ఎక్కడున్నా హానోకే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ముందు చూద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.
హానోకు వలె మనం సిద్ధపడాలి. ఒక రాకడ జరిగింది, ఆ రాకడను మనం గుర్తించాలి. గుర్తిస్తే ఎట్లుంటామో చెప్పబడింది. ఆ రీతిగా మనం సిద్ధపడదాం. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు, శక్తివంతుడా మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, శక్తివంతుడా మీకు స్తోత్రాలు. ఇదిగో దేవా తండ్రి, మా జీవితంలో నువ్వు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఓ ప్రభువా సహాయం దయచేయండి.